సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ పర్వదినాన్ని విశ్వాసులు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. విశ్వవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ సంబరం అంబరాన్ని తాకే విధంగా విశ్వాసులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థన మందిరాలైన చర్చలను శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థన జరిపారు. దాదాపు వారం రోజుల ముందు నుండే సెమీ క్రిస్మస్ వేడుకలు పలు ప్రాంతాల్లో వైభవంగా జరిపారు. ప్రార్థన మందిరాలు, కాలనీలు, స్కూళ్లు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేకులు కట్ చేసి చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, మత గురువుల సందేశాలతో క్రిస్మస్ జోష్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని వివిధ చర్చలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. క్రిస్మస్ ట్రీలు, క్రీస్తు ఉదయించిన పశువుల పాకలను ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా విశ్వాసుల గృహాలన్నీ విద్యుత్ దీప కాంతులతో విరాళిల్లాయి. ప్రేమానురాగాలకు మారుపేరిన యేసు బోధనలు సర్వత్రా అనుసరణీయమని ఈ సందర్భంగా మత ప్రబోధకులకు పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగు చర్చి, ఎల్ఏఎఫ్ చర్చి, గోస్పెల్ తదితర చర్చిల్లో క్రిస్మస్ పురస్కరించుకుని అర్ధరాత్రి నుండి విశ్వాసుల ప్రత్యేక ప్రార్థనతో హోరెత్తాయి. ఆయా ప్రాంతాల్లో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం తదితర కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. వివిధ రాజకీయ పక్షాల నాయకులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. స్తుతించడానికి, దేవుని మందిరానికి రావడానికి ఏ భేదం లేదు. దేవుని దూతలు స్తుతించారు, వృద్ధులు స్తుతించారు. చూసారా, చాలా మంది బైబిల్లో ఉన్నటువంటి ఉత్తమమైన స్త్రీలు చాలా మందికి గర్భఫలాలు లేవు, ఆలస్యమైంది. శారమ్మకి గర్భఫలం ఆలస్యమైంది. ఇస్సాకు భార్య రెబెకాకు ఆలస్యమైంది. సంసోను తల్లికి ఆలస్యమైంది. హన్నా అనేటువంటి సమయలు తల్లికి ఆలస్యమైంది. చూసారా, ఇప్పుడు ఎలిజబెత్ జక్కర్యాలు వృద్ధులైపోయారు. కానీ వాళ్ళు దేవుడి మీద అవైలబుల్గా ఉన్న దేవుడి మీద ఉన్న ఆశ తగ్గించుకోలేదు. సేవ చేస్తున్నారు, పిల్లలు లేదు. సేవ చేస్తున్నారు, రాత్రిపూట దేవుని సన్నిధానంలో ఉంటున్నారు, పిల్లలు లేరు. ఏమంటారు పిల్లలు లేకపోతే? అది ఎంత కష్టమైనదో తెలుసండి, ఎంత బాధతో కూడింది. సేవకు పనికిరాడని, దూపు వేయటానికి పనికిరాడని ఆయన ముసలోడు అయిపోయాడు. ఎందుకు ఇప్పుడు సేవ చేయాలంటే? చక్కగా ఏం చేశాడంటే పరిస్థితులు దాన్ని ఎఫెక్ట్ చేయలేదు. ఆ యొక్క సమాధానం మన హృదయంలో ఉన్నట్లయితే మనము ఎలాంటి బాధ, ఎలాంటి కష్టము, ఎలాంటి నష్టం వచ్చినప్పటికీ సంతోషముగా సమాధానం కలిగి ఉండగలము. నాట్ జస్ట్ విత్ గాడ్ బట్ ఆల్సో విత్ ఈచ్ అదర్. మనము దేవునితో వర్టికల్గా ఉండేటటువంటి సంబంధమే కాదు, ఆ యొక్క సమాధానము వలన ప్రజలతో, మన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి ఒక్కరితో అలాంటి ఒక మంచి రిలేషన్షిప్ని మనము మెయింటైన్ చేయగలము. అలాంటి సమాధానము మనకు కలగాలి అంటే దేవునికి ఇష్టలైన వారముగా ఉండాలి. ఆ ఇష్టలైన వారముగా ఉండేటటువంటి ఆ జీవితాన్ని మనము ఎంచుకుంటున్నామా లేదా, అలాంటి జీవితము మనము జీవిస్తున్నామా లేదా అనేటటువంటి ప్రశ్న ఈరోజు నేను మిమ్మల్ని మీ ముందు చాలనుకుంటున్నాను. మాజీ భారత ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ భారత ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మాజీ భారత ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో బీజేపీ నాయకులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వృద్ధులకు పనులు పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోడిశెట్టి బాలాజీ, పంతం గజేంద్రరావు, రాధాకృష్ణ, గంటా సతీష్, భూపాల రాము, తోట రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి పూర్వం మన యొక్క స్థితిగతులు, మన రోడ్ల విధానాలు, సామాన్య ప్రజలకు కూడా మరి సంక్షేమ పథకాలు అందాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలనలో చక్కటి పరిపాలన జరిగింది. అలాగే సరసమైన ధరలతో చక్కటి మరి నిత్యావసర వస్తువులు అందజేయటం కానివ్వండి, ప్రధానంగా భారత సంరక్షణకి కావలసినటువంటి మరి అణుబాంబు కానివ్వండి, యుద్ధ సామాగ్రి కానివ్వండి, యుద్ధం చేసేటువంటి సైనికులకి కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. అట్లాగే మన రోడ్ల సంక్షేమంలో మన ఇదివరకు తెలుసు, మన విజయవాడ ఇల్లు వస్తే మన లారీ కానీ బస్సు కానీ మళ్ళీ తెల్లారి షెడ్లో పెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది ఈ
అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రోడ్ల విషయాల్లో మరి అనేక చక్కటైనటువంటి రోడ్లు వేయటం అనేటువంటి ఆయన దగ్గర నుంచే ప్రారంభమైంది. అలాగే సాగర్మాల పేరు మీద మరి కోస్తా కారిడారు, అనేక పోర్ట్లు, అనేక సంక్షేమాలు, అనేకమైనటువంటి మరి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఈరోజు మచిలీపట్నంలో ఉన్న అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా సేవా కార్యక్రమం అంటే ఫ్రూట్స్ పంచిపెడతాం ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన మచిలీపట్నం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినప్పటి నుంచి కూడా అంటే ఒక దాదాపు 15 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేయటం, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ జనసంఘలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి భారతీయ జనతా పంతం గజేంద్రగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ వృద్ధాప్యంకి వచ్చి నివాళులు అర్పించి వాజ్పేయి గారికి ఈ వృద్ధాప్యంలో మామూలుగా ఈ వృద్ధులకి పళ్ళు అయ్యి పంతం గజేంద్రగారి ఆధ్వర్యంలో జరిపించాం. దీనికి ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశాడు. సాగరమాల ప్రాజెక్టు, జై జవాన్ జై కిసాన్, భారతదేశంలో ప్రతి ఒక్కడికి కూడా విద్య, న్యాయం, వైద్యం ఈ 3 కావాలి. ఇంకొకటి మామూలుగా ప్రతి రైతు కూడా పుష్కలంగా ఉండాలంటే నదుల అనుసంధానం అని ఆయనే ప్రవేశపెట్టాడు. నదుల అనుసంధానం కూడా చాలా కార్యక్రమాలు, జై జవాన్ జై కిసాన్ అని. అతని నీతి నిజాయితీకి మారుపేరు. ఒక్క ఓటుతో రాపోతే అనేక మంది సపోర్ట్ ఇస్తా అన్నా నాకు ఇది అక్కర్లేదు, మళ్ళీ ప్రజలే నేను కావాలంటే గెలిపిస్తారు, నాకు అక్కర్లేదని. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి నాయకత్వంలో దేశ సౌభాగ్యానికి, దేశ రక్షణకు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసిన వ్యక్తిగా ఆయన అందరూ హృదయాల్లో సజీవంగా ఉన్నారని వక్తలు కొనియాడారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూనప్రెడ్డి శ్రీనివాస్, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, పాండురంగారావు, సాయిన సుశీలారావు, మత్తి వెంకటేశ్వరరావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా మహానాయకుడు భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇదే రోజు అనగా 25/12/1924 సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మహానుభావుడు, గొప్ప నాయకుడు, జనసంఘంలో నాయకత్వం వహించి జనసంఘ అధ్యక్షుడిగా చేయడమే కాకుండా తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించి దినదిన అభివృద్ధితో ఇవాళ దేశాన్ని గత 3 టర్మ్ లేకుండా ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా కూడా చేసి భారతదేశంలో అనేక మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అదే ముఖ్యంగా చతుర్భుజ అని చెప్పేసి రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, అలాగే అన్ని విధాలైనటువంటి విషయాల్లో కూడా మరి తీసుకొచ్చి చతుర్భుజ అనేటువంటి పెట్టి అన్ని విభాగాల్ని ఒకదానికొకటి అనుసంధానం చేసినటువంటి మహానాయకుడు వాజ్పేయి గారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. ఇవాళ నైతిక విలువలు పడిపోయి మరి దేశాన్ని దోచుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రధానిగా 3 సార్లు ఎటువంటి రాజీ లేకుండా నైతిక విలువలకు అవకాశం ఇచ్చి ఇందాక చెప్పినట్టుగా ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వం పడిపోయినా సరే ఆయన రాజీనామా చేసేవాడు తప్పితే పదవి కోసం పాటుపడలేదు. అదేవిధంగా అభివృద్ధి కోసం ఆయన దశలోనే ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదట ఈ అభివృద్ధిని తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే. ఆయన చెప్పినట్టుగా మరి అన్ని కనెక్టివిటీలు తీసుకొచ్చాడు ఆయన. అంతేకాదు గ్రామాలకు సరైన రోడ్లు లేవు, అటువంటి పరిస్థితుల్లో గ్రామ సడిక్ యోజన కింద గ్రామాలని పట్టణాలని కలుపుతూ ఆయన తీసుకొచ్చినట్టు మన ఆఫీసులో బీజేపీ ఆఫీసులో చేసుకుంటున్నాం. ప్రముఖంగా చెప్పినవే నేను చెప్పకుండా వారు టచ్ చేయనివి 2-3 అంశాలు చెప్తాను. నైతిక విలువలు పాటించే వ్యక్తిగా పొలిటికల్లో, రాజకీయంలో నైతిక విలువ పాటించడం అంటే అరుదు, చాలా అరుదు. ఎక్కడ ఏ గొడుగు
పట్టాల ఆ గొడుగు పట్టేటటువంటి రాజకీయం ప్రస్తుతం నడుస్తుంది. అలాంటి వాతావరణంలో రాజకీయంలో ఆ నాయకుడు హీరో అని అనిపించుకున్నది బహుశా ఈ మన భారత చరిత్రలోనూ ప్రపంచంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఆయన యొక్క ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన త్యాగానికి నిలువెత్తు నిదర్శనం క్రీస్తు జీవితమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం క్రీస్తు జీవితమని, ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ శాంతి మార్గాన్ని అనుసరించడమే అసలైన క్రిస్మస్ అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా నగరంలోని వివిధ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవమని, ప్రతి ఒక్కరూ ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవాలని, ఈర్ష్య ద్వేషాలు వీడి అందరి సంతోషాన్ని పండుగగా మార్చుకోవాలన్నారు. పేదల పట్ల దయా ధర్మాన్ని నమ్మిన వారికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా నిలుస్తామని, గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది అని మంత్రి రవీంద్ర వివరించారు. క్రైస్తవులకు మెరుగైన సంక్షేమం అందించి వారి పురోగతికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. మమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సరం అంతా అక్షరేఖల చాటును భద్రపరిచి క్రిస్మస్ సందర్భంగా మేమందరము కూడి సంఘమంతయు నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ఒకసారి నీ పుట్టుకను గురించి మేము వినటానికి మీరు ఇచ్చిన కృపణ నిమిత్తమై మీకు వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో తండ్రి, మా ప్రియులు నాయన తండ్రి, మా రాష్ట్ర మంత్రిగా నాయన తండ్రి పనిచేస్తున్నాను మీ రాష్ట్రం మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారి ద్వారా మా రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా, రాష్ట్ర ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను గ్రహించండి. మచిలీపట్నం ఇంకా అనేక విధాలుగా ముందంజ వేయడానికి, అభివృద్ధి పదంలో నడిపించడానికి నీ కుమారుని మీరు నడిపించమని వేడుకుంటున్నాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరిని, వారి కుటుంబాలను నీ పాదాలకు అంకితం చేసుకుంటూ నీ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కొక్కరిని పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ కుమారుని ఇప్పుడే సందేశాన్ని కూడా ఈరోజు మనందరికీ తెలుసు, సామాన్యమైనటువంటి ఎంతకాలంలో పరిస్థితుల్లో ఎక్కడైనా ఉండడానికి ఆయన కోరుకోవచ్చు. కానీ ఒక సామాన్యమైనటువంటి వస్తువు కోరుకోవడం ఇవాళ వేల కోట్ల హృదయాల్లో ఆయన జన్మించడం కేవలం ఆయన నడిచినటువంటి కరుణ, ప్రేమ, పొరుగు పట్ల ఆప్యాయత, ఇవే ఆయన అన్ని కోట్ల మంది హృదయాల్లో సంబంధించిన మనందరూ కూడా అదే ఇవాళ నడుస్తూ ఆ భగవంతుని ఆశిస్తూ మనందరికీ ఉండాలి. పేదల కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను చూసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం 45వ వార్షికోత్సవం బచ్చుపేటలో ఘనంగా జరిపారు.
శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం 45వ వార్షికోత్సవం బచ్చంపేటలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బచ్చంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విద్యార్థులకు మరియు వయోభేదం లేకుండా మహిళలకు వెంకటేశ్వర సుప్రభాతం పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కోమరగిరి చంద్రశేఖర్, పోతుకొచ్చి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలో విజేతలకు వచ్చే నెలలో బహుమతులు అందజేస్తామని వారు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం ప్రతి సంవత్సరము కూడా మచిలీపట్నము మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సనాతన ధర్మం మీద, మన యొక్క సంస్కృతి మీద చక్కటి అవగాహనని కల్పించడం కోసము, అలానే విద్యార్థుల్లో ధార్మిక భక్తి భావాలను పెంపొందింపజేయటం కోసము ప్రతి సంవత్సరము కూడా పద్యపఠన పోటీలు, శతక పోటీలు, అదేవిధంగా స్తోత్ర పోటీలు పెట్టుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని నర్సరీ తరగతి దగ్గర నుంచి డిగ్రీతో పాటు గృహిణులకు కూడా ఈ పోటీని ఏర్పాటు చేశాము. ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యార్థి యొక్క హృదయంలో ఆ భగవన్నామ స్మరణ మారుమోగటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్వామి యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం వారు 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25 ఉదయం 9 గంటల నుంచి బొచ్చపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో నర్సరీ దగ్గర నుంచి 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ ఇతరులకి అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఆయా స్థాయిల ప్రకారం పోటీలు నిర్వహిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే స్వామివారికి సుప్రభాత సేవతోనే మొత్తం కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈసారి కమిటీ మెంబర్లు సుప్రభాతంతో ప్రారంభిద్దామండి వరుసగా అని చెప్పేసి నిర్ణయించారు. సుప్రభాతము, ప్రపత్తి, స్తోత్రము, మంగళాశాస్త్రము అనేటువంటిది మొత్తం విద్యార్థులకు అందరికీ వచ్చేట్టుగా చేయాలండి. విద్యార్థులకు నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ఉపాధ్యాయులు प्रजाराम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्थूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठो उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं गुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनिश्रित जनप्रियदानसी श्री वेंकटेश दयते तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विदिशेङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनाददयिते दयानिधे अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि. మలకపట్నం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మలకపట్నం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మలకపట్నం అభివృద్ధి కమిటీ నాయకుడు మేడికొండ మధుకర్ ఆధ్వర్యంలో మలకపట్నం మేరీ మాత యేసుక్రీస్తు విగ్రహాల వద్ద క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమని బాబా ప్రసాద్, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, భాష, చిట్టూరి యువరాజ్, గంటపు శ్రీనయ్య, దాసరి ఫ్రాన్సిస్, బాబు గడల చౌదరి, గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జీసస్ క్రైస్ట్ 2025 సంవత్సరాల పైన ఆయన జన్మించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా శాంతిని, ప్రేమని, కరుణని పంచినటువంటి విషయాన్ని మరి ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. బెత్లెహేంలో ఒక పశువుల శాలలో జన్మించినటువంటి మరి జీసస్ క్రైస్ట్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల మంది హృదయాల్లో ఆయన ఈరోజు తిరిగి జన్మించారు. వారి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయం నుంచి అనేక చర్చిల్లో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడ మల్కాపట్నంలో మధుకర్ గారు, అదేవిధంగా అనిత గారు, మరి కృష్ణకిషోర్ గారు, పెద్దలు అందరూ కూడా, అలాగే శామ్యుల్ ఆనంద్ గారు,
సేనయ్య గారు, మరి పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యేసు ప్రభు ఆశీర్వాదాలు మన బందరవాసులు అందరికీ ఉండాలని, బందరపోటు పనులు కానీ రేపు పరిశ్రమలు కానీ అన్ని అభివృద్ధి పనులు నడిచి మన యువతకు మంచి భవిష్యత్తు రావాలని చెప్పి ఆ ప్రభువుని కోరుకుంటూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజున యేసుక్రీస్తు మరి క్రిస్మస్ సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మహనీయుడి యొక్క మరి క్రిస్మస్ను అంతంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలని గౌరవించాలి. ప్రపంచ మానవాళికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు యొక్క జననంతోనే మరి క్రీస్తు శకం కానీ క్రీస్తు పూర్వం కానీ ప్రారంభమైన మరి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. గుప్తా సెంటర్లో కేక్ కట్ చేసి కొల్లు రవీంద్ర గారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 19వ డివిజన్ నాయకులకు, అలాగే కార్యకర్తలకు, మలకాపట్నం అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బందర ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ ఈవో తిక్కుశెట్టి వీర వెంకట మోహన్ రావు కృతజ్ఞత తెలియజేశారు. పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ముగింపును పురస్కరించుకుని అమ్మవారి బ్రహ్మోత్సవం జరిగింది. అమ్మవారు పురవీధులు తిరుగుతూ బుధవారం ఉదయం ఆలయానికి చేరుకోగానే అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆలయంలో యథాస్థానంలో నిలబెట్టారు. చిన్న పిల్లల్ని అమ్మవారి ఉయ్యాలలో కూర్చోబెట్టి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈవో మాట్లాడారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ శాఖల అధికారులు, భక్తులందరి సహకారంతో జాతర మహోత్సవాలు విజయవంతమైనట్టు తెలిపారు. వీరందరికీ ఆయన కృతజ్ఞత తెలిపారు. అలాగే 2025 జనవరి 5వ తేదీన ఆలయ ప్రాంగణంలో జరిగే భారీ అన్న సమారాధనలో భక్తులందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపటమైనటువంటి శ్రీ 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 పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు మన పట్టణం నందు అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా ఈ 11 రోజులు కూడా అమ్మవారి జాతర మహోత్సవములు జరిగినవి. విశేషంగా అమ్మవారిని భక్తులు వచ్చి దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలను పొందుతున్నారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారు రాత్రి గ్రామోత్సవానికి బయలుదేరి ఉదయం అమ్మవారు దేవాలయానికి ప్రవేశించారు. ఈ అమ్మవారి దేవాలయంలో ప్రవేశించిన వెంటనే అమ్మవారికి ఉయ్యల సేవ చేసి అమ్మవారిని యథాస్థానంలోకి అమ్మవారిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ అమ్మవారిని యథాస్థానంలో ప్రవేశపెట్టిన వెంటనే అమ్మవారి యొక్క జాతర ఈ సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే జాతర ఈ సంవత్సరం ప్రధానంగా ముగిసి ఉన్నది. ఇదేవిధంగా భక్తులందరూ సహకరించారు. ఈ దేవాలయానికి విచ్చేసిన వాళ్ళందరూ ఈ సంవత్సరం మా యొక్క గౌరవ శాసనసభ్యుల వారి సలహా సూచనలతోనూ మరియు వారు నియమించిన గౌరవ ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క సహకారంతోనూ మచిలీపట్నం పెయింటర్స్ టౌన్ యూనియన్ ఆధ్వర్యంలో పేద కుటుంబాల పిల్లలకి బట్టలు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా మచిలీపట్నం పెయింటర్స్ టౌన్ యూనియన్ ఆధ్వర్యంలో చింతకుంటపాలెంలో పేద కుటుంబాలకు హైషా కంపెనీ 50 మంది పిల్లలకి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పెయింటర్స్ టౌన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్కే బాజీ, సెక్రటరీ శ్రీనివాసరావు, రాయవరం కృష్ణ, గోపి, రమేష్, మురళి మరియు పెయింటర్స్ హైషా కంపెనీ ప్రతినిధులు సతీష్ రెడ్డి, ప్రశాంత్, పాస్టర్ జాషువా తదితరులు పాల్గొన్నారు. అలాగే మమ్మల్ని ఎంతో ఆదరించి ఒక కంపెనీ ముందుకు రావడం,
అలాగే ఎన్నో సేవలు చేయడం ఆ కంపెనీ ద్వారా మాకెంతో ఆనందం. అంటే ఇప్పటికీ 2-3 కార్యక్రమాలు చేసాం. ఇలా పెయింట్ కంపెనీ వాళ్ళు పేదలకు ఏదైనా చేయాలి అని ముందుకు వచ్చిన కంపెనీలు ఏమైనా ఉందంటే ఆయిషా కంపెనీ. మరి మేము ఎంతగా గర్వపడుతున్నాం. మరి ఈరోజు అలాగే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని చెప్తే మచిలీపట్నంలో పలానా ప్లేస్ అని చెప్పాం. మరి చింతకొండపాలెంలో ఉన్న పిల్లలందరికీ కూడా మేము ఇలా చేయాలని అనుకుంటే మరి కంపెనీ ముందుకు వచ్చి మరి 30 మంది పిల్లలకు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. యేసుక్రీస్తు మార్గం పొరుగు వారికి ఏ విధంగా సహాయపడాలో సూచిస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన్లోని దైవకృప మినిస్ట్రీస్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దైవకృప మినిస్ట్రీస్ దైవ సేవకులు లేయమయ్యలు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ని బుల్లయ్యని ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విశ్వసించగలిగితే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కొనకల్ల బుల్లయ్య మాట్లాడుతూ ఎదుటివారి పట్ల ప్రేమ, ఆప్యాయత, సహాయ భావం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ యేసు ప్రభువు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా మనం పాటించాలి. ఆయన నడిచినటువంటి మార్గంలో మనందరం కూడా వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా శాంతి, దయ, కరుణ, జాలి ప్రతి ఒక్కరూ కూడా తోటి వారితో కలిగి ఉంటేనే మరి మనందరం కూడా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఉండగలుగుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనందరం కూడా ఎప్పుడు కూడా తోటి వారితోటి సహాయం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా దయతో, ప్రేమతో ఉండాలి. మనం ఎంతటి వారినైనా కానీ జయించాలంటే అది ఒక్క ప్రేమతోటే సాధ్యం అవుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రభు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా మనందరం కూడా అనుసరిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి మరి మనందరం కూడా ఈ రోజున ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మరి క్రిస్మస్ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.